బాబా ఏం చేస్తూ ఉంటారు? నేనేం పని ఇంటికాడ సార్. ఇంటికాడే. పెన్షన్ వస్తుందా? వచ్చింది సార్. దేవుడి దేవాల చంద్రబాబు నాయుడు పొందాను. ఎంత వస్తుంది? 4000 వస్తాయి సార్. గతంలో ఎంత వచ్చేది? గతంలో నాకు 1000 కానీ వస్తాయి సార్. 1000 దగ్గర నుంచి. ఆ 1000 రూపాయలు కూడా చేసింది ఎవరు మరి అప్పుడు? చంద్రబాబు నాయుడే. 2000 1000 చేసింది చంద్రబాబు నాయుడే. 1000 రూపాయలు 2000 చేసింది చంద్రబాబు నాయుడే. 3000 రూపాయలు చేసింది జగన్. మహాన్ కుక్క పిచ్చి అంతే అట్టేసాడు. అప్పుడు 200 అప్పుడే కొంది అప్పుడే 50 అటు ఇచ్చాడు. కుక్క బిస్కెట్ అట్టేసాడు జగన్. మళ్ళీ చంద్రబాబు నాయుడు 1000 రూపాయలు ఇచ్చాడు. మాట అందకానికి ఇచ్చాడు 1000 రూపాయలు. అబద్ధం మాట అందకానికి ఇచ్చాడు. సంవత్సరం అయిపోతుంది మరి చంద్రబాబు నాయుడు గారు సీఎం పీఠం ఎక్కి. ఇది ఎలా ఉందంటారు ఈ కూటమి పాలన సంవత్సరంలో? ఆయన ఎక్కినాక ఎట్టుందో మాకు చాలా మంది న్యాయం చేస్తున్నాడు. వచ్చారు న్యాయం చేసేవాడు న్యాయం చేస్తూనే ఉన్నాడు. న్యాయం చేసిన ఏం చేస్తారు? అసలు చంద్రబాబు పాలనలో అసలు ఏమీ లేదు, అందరినీ ముంచేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి చెబుతున్నాడు కదా. సొంత చెల్లెలకి న్యాయం చేయాలి. జనానికి ఏం చేస్తాడు ఆయన జగన్? సొంత చెల్లెలు తండ్రి అయితే వీటి చేత కాకపోతే ఇంక జనానికి ఏం మైలు చేస్తాడండి. ఒక మాట చెప్పాలంటే చేసా నీ చెల్లెకి నువ్వు చేయి. ముందు రోజు పేపర్ చూస్తే తెలిసిద్ది. రోజు పేపర్లు చూస్తే తెలిసిద్ది. సొంత చెల్లెలకే నువ్వు న్యాయం చేయలేదే. జనానికి ఏం చేస్తావు? మా బోడోళ్ళకి పేదోళ్ళకి. పేదల పక్షపాతిని పేదలకు అంత చేశాను ఇంత చేశాను అంటున్నాడు కదా మరి జగన్. ఎన్ని ఉత్తమ మాటలు ఎన్నెన్నో యోధుడు. అంత రౌడీజం ఇంక ఆయన కావాలి. మరి ఈ సంవత్సర కాలంలో రౌడీజం ఏం లేదా? అసలు ఎక్కడ చూసినా రౌడీజం పెరిగిపోయిందంటగా. ఎక్కడ సార్? మీకు వెళ్ళకుండా ఎక్కడ సార్ పెరిగింది? ఏం పర్లేదు సార్. ఆయనతోటే పోయింది ఆ రౌడీజం అంతా. జగన్ తోటి ఖర్చులు పెరిగిపోయినాయి, కరెంటు బిల్లులు పెంచేశారు, అసలు పేదలు బతకలేకపోతున్నారంట అసలుకి. సార్ ఒక మాట చెప్పాలంటే కరువు భత్యం పెంచింది ఎవరు? జగనేగా. మరి కరెంటు పెంచింది కూడా జగనేగా. ఎందుకు చెప్పుకునేది చాలా ఉన్నాయి. మీరు చెప్పేది కదా పేదవాళ్ళు. ఆయనే కదా సార్ పెంచింది. కరెంటు బిల్లులు పెంచింది ఆయనే, కరువు భత్యం పెంచింది ఆయనే, కరువు పెంచింది ఆయనే. లేదు నేను అందరికి మంచి చేశాను, నేను బటన్ నొక్కి అందరికి డబ్బులు వేసాను తప్పితే ఎవరిని మోసం చేయలేదు. చంద్రబాబు నాయుడు బటన్ నొక్కట్లేదు, డబ్బులు వేయట్లేదు అంటున్నారు కదా. మరి బటన్ నొక్క డబ్బులు కరెక్టే అని చెప్పి జగన్ చెప్పి ఇందాక కాసేపు. మరి రాజధాని 3 అన్నాడు. రాజధాని ఒక రాజధాని కట్టలేదుగా. మరి ఆయన అక్కడ మేలు చేస్తున్నాడు, కీళ్ళు చేస్తున్నాడు. ఆ రాజధానిని మేలు చేస్తున్నాడుగా. దానికి సంతోషపడాలని వద్దు, అందరూ సంతోషపడాలి. పూర్వారు ప్యాకెట్ కడతాడు, కడపలో ఉక్కు ప్యాకెట్ అన్నాడు. యాడిది ఉక్కుపేట లేదు, చెక్కపేట లేదు. ఉక్కుపేట లేదు, చెక్కపేట లేదు, కడపలో ఉక్కుపేట అన్నాడు. 2 సార్లు శంకుస్థాపన చేశాడు. ఏది లేదు. మరి చంద్రబాబు వచ్చి రాజధాని అన్నాడు, ఒక రాజధాని కూడా లేదు. కట్టిందే పడతాయి ఇంకాడు కింద కుప్పకోల్చాడు. అది ఆయన చేసిన ఘనకార్యం పనులు. చంద్రబాబు వచ్చాడు మరి ఏమైనా చేశాడు అంటారు సంవత్సరంలో? అసలుకి సంవత్సరం అయింది వచ్చి చెల్లెలు చేసుకుంటూ వస్తున్నాడు కదా దారిని పడి. రోడ్లను సరి చేశాడు, రాజధాని రోడ్లను లైన్ చేశాడుగా, టీవీలో చూస్తున్నాక. అదే అంతమంది తుర్తిపడుతుంది. అసలు ఉండదే పడదేం కదా సార్. ఉండదు రాజధాని పడదేం కదా. సదరం చేసావు, అమ్మావు, పేటలు వేసావు. అదే కదా సార్. ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, సామాన్య ప్రజల్ని బతకనీయట్లేదు. అసలు గతంలో మేము ఉన్నప్పుడైతే కనుక రోజు పండగ చేసుకున్నారు, ఇప్పుడు పండగ రోజు కూడా పస్తులు ఉంటున్నారు ప్రజలు అంటున్నాడుగా. కరెక్ట్ ఆయన చెప్పింది. పండుగ రోజు పస్తులు ఉంటున్నారు. చెప్పుకున్నా ఇది ఉండదు సార్. చెప్పిన జనం నమ్మొద్దు సార్. కూర్చో సరే ఇవన్నీ ఒక ఎత్తు. మరేం జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేను వచ్చేస్తాను 2029 కాదు ఇంకొక 2 సంవత్సరాలు కళ్ళు మూసుకోండి నేను వచ్చేస్తాను అంటున్నాడు కదా. యాడికి సార్ వచ్చేది? వస్తాడు. జనం మళ్ళీ ఒక మాట చేశారు, జనం చూశారు, అర్థమైంది జనానికి. ఇంకేటికి వస్తాడు? వచ్చాడు, జనం చూశారు, జనం ఓట్లు వేశారు, గెలిచాడు. దేవుని దేవాల మంచి న్యాయం చేశాడు. రాజధాని 3 అన్నాడు, 1 కూడా లేదు. పూర్వవరం ప్యాకెట్ అన్నాడు, 1 కూడా లేదు. కడపలో ఉక్కు ప్యాకెట్ అన్నాడు, 1 కూడా లేదు. అది ఆయన చేసిన పనులు. వస్తాడులే. నేను కూడా చెబుతా, నేను కూడా ఉత్త మాటలే చెబుతా. నమ్మొద్దు, జనం నమ్మొద్దు. ఇంకా జనం నమ్మరు సార్ ఆయన, ఇంకా నమ్మరు. నమ్మకుండానే మరి ఎంతమంది జనం వస్తున్నారు ఆయన బయటకు వస్తుంటే? ఎందుకు జనం రారు సార్? జనం అందరికి వస్తారు. రేపు మనం నిలబడి వస్తారు. ఎలా ఉంది వాళ్ళని దేవుడి గరికా రేపు అట్టగాదు. నేను వస్తే ఒక్కొక్కల సంగతి తెలుస్తాను, అందరు బట్టలు పొందుతాను. అది బట్టలు లేకుండా నడిపిస్తారు రోడ్డు మీద. కుర్రోళ్ళని అయితే బట్టలు లేకుండా నడిపిస్తారు. మా బోర్డు ముసలిదే ఉందిలే.
ఏంటి అసలు ఈ బట్టలు అప్పదీసే ప్రోగ్రామ్ ఏంది తాతగారు అసలుకి? మీరు చాలా కాలం నుంచి రాజకీయాలు చూస్తూ ఉండుంటారు, ఎవరైనా ఇలా మాట్లాడటం చూసారా మీరు? ఆ బట్టకి నయం బట్టలు పిస్తాను, బట్టలు పిచ్చి కొడతా ఉండాల, దానికి సంతోషపడాలి. బట్టలు పిస్తే ఆడవాళ్ళు ఒకరు రారు బయటికి, ఇంకా నయం కొడతా ఉండాల కర్రలు తీసుకొని. ఆయన మాటలు ఆయన కథ ఏం లేదు సార్, గమ్మత్తు మాయ. గమ్మత్తు మాయ అంటారా? అంత గమ్మత్తు మాయే. అయితే ఇప్పుడైతే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వచ్చే అవకాశం లేదంట. ఇంకా లేడు సార్ వచ్చేది, అవకాశమే లేదు. ఇంకా అవకాశం జనం నమ్మరు, మళ్ళీ నమ్మారు. నేను కూడా నమ్మాము, కాసేపు అందరు నమ్మాము, అప్పుడైతే ఓటేసాము. అంత మాయే, అంతా మాయ, జగన్ మాయ. పేరే జగన్ మాయ, జగన్ మాయ. అది అంతే సార్.